ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. For his eyes are upon the ways of man, and he seeth all his goings. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే నరులము మానవులము అయిన మన మీద, మనము నడిచే మార్గముల మీద, మన నడత పడక అన్నింటి మీద ఉన్నది. ఆయనకు మనము నడిచే మార్గము తెలుసు. నీవు ఏ మార్గము గుండా నడుస్తున్నావో, తిన్నని మార్గంలో నడుస్తున్నావా లేక వంకరి మార్గంలో గుండా నడుస్తున్నావా అని ఆయన కనుదృష్టి నీ పైన ఉంచుతాడు. నీ నడకలన్నీ ఆయన బహుగా ఎరిగినవాడు. ఆయన బాగుగా కనిపెట్టువాడు. నీవు ఇంటిలో ఏ విధంగా నడుచుకుంటున్నావో, ఉద్యోగంలో నీ తోటి పనివారితో ఏ విధంగా నీ నడక ఉన్నదో, నీ ఇరుగు పొరుగు వారితో ఎలా నడుచుకుంటున్నావో, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ సంఘస్థులతో ఎట్టి విధంగా నీ ప్రవర్తన ఉన్నదో సమస్తము కనిపెట్టి చూచుచున్నాడు. నీవు ఎవరినైనా మరుగు చేయవచ్చు, దేనినైనా మాటు చేయవచ్చు, కానీ ఆ దేవాది దేవుని కనుదృష్టి నుండి ఎంత మాత్రము తప్పించుకొనలేవు. దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. నీ మార్గములు ఎలా ఉన్నాయి? నీ నడక ఎలా ఉన్నది? ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ వాళ్ళ నుండి నీవు తప్పించుకోవచ్చు. ఎవరు నిన్ను కనిపెట్టలేకపోవచ్చు, కానీ నీ నడకలను కనిపెట్టువాడు ఒకడు ఉన్నాడు. నీ మీద దృష్టి నుంచివాడు ఒకడు ఉన్నాడు అని మర్చిపోవద్దు. దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మనలను హెచ్చరించవచ్చు, మాట్లాడవచ్చు, నీకు ఆయన బాధను తెలియపరచవచ్చు. కానీ మనం గ్రహించకుండా ఉంటున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకొని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన మార్గములను దేవునికి అప్పగించుదాం. ఆయనను అడిగి ఆయనకు ఇష్టమైన మార్గంలో నడుచుకుందాం. మన నడక, మన ప్రవర్తన ఆయన చిత్త ప్రకారం ఉండులాగున దేవునిని అడుగుదాం. ఆయనకిష్టమైన బిడలుగా మనము జీవించుదాం. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుందాం. ఆయన ఉచితమైన ప్రేమను, ఆయన కృపను మనం పొందుకునేలాగున దేవుని సహాయము చేయమని అడుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను సరిదిద్దుకొని ప్రయాణించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రార్థన అవసరతకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. అవును ప్రభువా, మీరు చూచుచున్న దేవుడము, సమస్తము ఎరిగిన దేవుడము, నీవు కనిపెట్టుచున్న దేవుడము నాయన. నీ కనుదృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు తండ్రి. నాయన మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరి నాయన ఇబ్బందులను, నాయన వారి కష్ట నష్టాలను ఎరిగిన దేవుడవు. సమయానుకూలంగా వారి కష్టాలను తీర్చండి. నష్టాలలో మీరు తోడుగా ఉండండి. వారి ఇరుకు ఇబ్బందులలో వేషాలతను కలుగజేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.